దక్కన్లో శతాబ్దాల చరిత్ర కలిగిన ఆ నగర రత్నం. కానీ ఈ నగరం నడిబొడ్డున ఉన్న ఓల్డ్ సిటీలో ఒకప్పుడు నీటి విస్తీర్ణం ఉండేది. కానీ నేడు అక్కడ కాంక్రీట్ అడవి కనిపిస్తోంది. ఈ ప్రాంతమే తాలాబ్ గట్ట. ప్రశ్న ఏమిటంటే, ఇక్కడి ఆ తాలాబ్ ఎక్కడికి పోయింది? ఈ కథ 16వ శతాబ్దం మధ్యకాలంలో గోల్కొండ సామ్రాజ్య కాలంలో సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా పాలనలో ప్రారంభమవుతుంది. చార్మినార్కు తూర్పు వైపు జనాభా పెరుగుతోంది. అదే సమయంలో పర్షియన్ మూలాలున్న మంత్రి, ప్రముఖ వ్యాపారి మీర్ మొహమ్మద్ సయీద్ అంటే మీర్ జుమ్లా యాకూత్పురా మరియు పరిసర ప్రాంతాలకు నీటిని అందించేందుకు ఒక భారీ తాలాబ్ను నిర్మించారు. దీనిని మీర్ జుమ్లా తాలాబ్ అని పిలిచేవారు. ఇదే మీర్ జుమ్లా కోహినూర్ వజ్రాన్ని మొఘల్ చక్రవర్తి షాజహాన్కు సమర్పించిన వ్యక్తి. కానీ హైదరాబాద్కు ఆయన అందించిన అసలైన బహుమతి నీరు. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ తాలాబ్ సుల్తాన్ షాహీ నుంచి యాకూత్పురా వరకు విస్తరించి ఉండేది. ఇది కేవలం అందం కోసం నిర్మించిన తాలాబ్ కాదు, వర్షపు నీటిని నిల్వ చేసేందుకు రూపొందించిన ఒక భారీ ఇంజనీరింగ్ ప్రాజెక్టు. తద్వారా వేసవి కాలంలో ప్రజలకు, రాజభవనాల తోటలకు నీరు అందుబాటులో ఉండేది. సాయంత్రం వేళల్లో ఇక్కడ పడవ ప్రయాణాలు జరిగేవి. నీటిలో చార్మినార్ ప్రతిబింబం మెరిసేది. ఆసఫ్ జాహీ కాలంలో కూడా ఈ తాలాబ్ ప్రాధాన్యత కొనసాగింది. దీని ఒడ్డున ధోబీఘాట్లు ఉండేవి. భిష్టీలు తమ మష్క్లలో నీటిని నింపుకుని ఇళ్లకు తీసుకెళ్లేవారు. తాలాబ్కు ఉన్న బలమైన కట్ట, దక్కనీ భాషలో దీనిని కట్ట అని పిలిచేవారు. అంత వెడల్పుగా ఉండేది. ప్రజలు దానిపై నడిచేవారు, మేళాలు జరిగేవి, పిల్లలు గాలిపటాలెగరేసేవారు. తాలాబ్ కట్ట కేవలం ఒక ప్రాంతం కాదు, ఒక సంస్కృతిలో భాగం. ఆ తర్వాత 28 సెప్టెంబర్ 1908న మూసీ నది వచ్చిన విధ్వంసకర వరద నగరాన్ని కుదిపేసింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీని తర్వాత నగర ప్రణాళిక పూర్తిగా మారింది. 1912లో సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డ్ CIB ఏర్పాటు చేయబడింది. నగరం మధ్యలో ఉన్న తాలాబ్లు వ్యాధులకు, దోమలకు కారణమవుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు. అదే సమయంలో వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన ప్రజల కోసం భూమి అవసరమైంది. నిర్ణయం తీసుకున్నారు, తాలాబ్లను ఎండబెట్టాలి. మీర్ జుమ్లా తాలాబుకు నీరు వచ్చే మార్గాలను మూసివేశారు. అది క్రమంగా మట్టిగా మారిపోయింది. 1950లు మరియు 60ల నాటికి తాలాబ్ దాదాపు పూర్తిగా కనుమరుగైపోయింది. దాని స్థానంలో నేటి భవానీనగర్, అమాన్ నగర్ మరియు తాలాబ్ కట్ట మెయిన్ మార్కెట్ ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఈరోజు కూడా చుట్టుపక్కల ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడి కొన్ని రహదారులు కొంత లోతుగా కనిపిస్తాయి. ఒకప్పుడు ఇక్కడున్న ఆ లోతును అవి గుర్తు చేస్తాయి. భారీ వర్షాలు కురిసినప్పుడు ఇక్కడ నీరు నిలిచిపోవడం కూడా ఆ చరిత్రకు సాక్ష్యమే. ఎందుకంటే ఒకప్పుడు నీరు ఉన్న ప్రదేశంలోనే మనమిప్పుడు ఇళ్లను నిర్మించుకున్నాం. ఈరోజు తాలాబ్ కట్ట ఒక రద్దీగా, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం. పాఠశాలలు, కళాశాలలు, మార్కెట్లు మరియు ఫంక్షన్ హాళ్లు. కానీ ఈ సందడిలో ఒకప్పుడు నీటి ఒడ్డున అనుభవించిన ఆ ప్రశాంతత కనుమరుగైపోయింది. తాలాబ్ కట్ట కథ మనకొక విషయాన్ని గుర్తు చేస్తుంది. నగరాలు కేవలం భవనాలతో నిర్మించబడవు. అవి నీరు, గాలి మరియు చరిత్రతో నిర్మించబడతాయి. మనం ఈ పాఠం నుంచి నేర్చుకోకపోతే రాబోయే తరాలు హుస్సేన్ సాగర్ లేదా దుర్గం చెరువును కూడా కేవలం పుస్తకాలలోనే చదివే పరిస్థితి రావచ్చు. ఈరోజు మనం మీర్ జుమ్లా తాలాబ్ను గుర్తు చేసుకున్నట్లే.